నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మధ్యప్రాచ్యంలో రెండో వారానికి చేరిన యుద్ధం. శుక్రవారం ఇరాన్లో 400 లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు. ప్రతిదాడులను తీవ్రతరం చేసిన ఇరాన్. ఇజ్రాయెల్ యుఎస్ సహకరించట్లేదని గల్ఫ్ దేశాల నిరసన. యుద్ధం వేళ వంట గ్యాస్ ధరలు పెంచిన చమురు సంస్థలు. ఒక్కో సిలిండర్పై 60 రూపాయలు వడ్డన. చమురు శుద్ధి సంస్థలపై కేంద్రం ఎస్మా ప్రయోగం. వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేతకు ఆదేశం. రాష్ట్రంలో ఉత్సాహంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. మొదటి రోజే 5544 ఫైళ్లు పరిష్కారం. మధ్యప్రాచ్యంలో యుద్ధం రెండో వారానికి చేరుకుంది. ఇరాన్లోని అణు క్షిపణి కేంద్రాలపై దాడులను అమెరికా, ఇజ్రాయెల్ మరింత ఉధృతం చేశాయి. శుక్రవారం 400కు పైగా స్థావరాలను లక్ష్యం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ నౌకాదళాన్ని నిర్వీర్యం చేసినట్లు అమెరికా తెలిపింది. అటు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ప్రతిదాడులను ఇరాన్ తీవ్రతరం చేసింది. యుఏఈ, బాగ్దాద్, కువైట్లోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు వరుసగా 7వ రోజు ఉధృతంగా సాగాయి. ఇరాన్లోని 400కు పైగా లక్ష్యాలపై శుక్రవారం దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. బాలిస్టిక్ క్షిపణి లాంఛర్లు, డ్రోన్ల నిల్వ కేంద్రాలపై బాంబు దాడులు చేసినట్లు వివరించింది. హారూత్ ప్రాంతంలో ఒక రక్షణ వ్యవస్థను తరలిస్తున్న లారీని గుర్తించి ధ్వంసం చేసినట్లు వివరించింది. టెహరాన్లోని అత్యంత ప్రసిద్ధ ప్రాంతమైన ఆజాదీ టవర్ సమీపంలోనూ ఇజ్రాయెల్ దాడులు చేసింది. తూర్పు టెహరాన్లో 2 భారీ పేలుళ్లు వినిపించినట్లు అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు నివేదించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున నల్లటి పొగ అలుముకున్నట్లు వివరించారు. అదే సమయంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఆకాశంలో చక్కర్లు కొట్టినట్లు తెలిపారు. మరోవైపు తమ రక్షణ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేందుకు ఇరాన్, హెజ్బొల్లా పరస్పరం సమన్వయం చేసుకుంటూ దాడులకు తెగబడుతున్నాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఆ ప్రయత్నాల్ని సమర్థంగా అడ్డుకుంటున్నట్లు వివరించింది. లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై దాడులు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటి వరకు 217 మంది చనిపోయారని లెబనాన్ ప్రభుత్వం తెలిపింది. అటు ఇరాన్లో అణుస్థావరాల్ని పూర్తిగా ధ్వంసం చేసే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 4 నుంచి 6 వారాల పాటు కొనసాగొచ్చని అమెరికా శ్వేతసౌధం ప్రకటించింది. ఇరాన్ నౌకాదళానికి చెందిన 30కి పైగా నౌకల్ని అమెరికా సైన్యం ముంచేసిందని, ఆ దళం ప్రస్తుతం పోరాడలేని స్థితికి చేరుకుందని శ్వేతసౌధం కార్యదర్శి కరోలిన్ లెవిట్ చెప్పారు. అమెరికా సైనికులు ప్రాంతీయ స్థావరాలకున్న బాలిస్టిక్ క్షిపణి ముప్పును విజయవంతంగా అడ్డుకున్నామని ఆమె పేర్కొన్నారు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతిదాడులు తీవ్రమయ్యాయి. గత శనివారం పాఠశాలపై దాడికి ప్రతీకారంగా యుఏఈలోని అమెరికా స్థావరంపై దాడి చేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తెలిపారు. దక్షిణ ఇరాన్లోని మినాబ్ కౌంటీలో గత శనివారం ఒక బాలికల ప్రాథమిక పాఠశాలపై జరిగిన దాడిలో విద్యార్థులు సహా 150 మందికి పైగా మరణించారని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. నిన్న సాయంత్రం బాగ్దాద్ విమానాశ్రయంలోని అమెరికా దౌత్య కార్యాలయంలో ఉన్న సైనిక స్థావరంపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. 4 డ్రోన్లు ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొన్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి విమానాశ్రయం సమీపంలో పలు డ్రోన్ దాడుల్ని అమెరికా దళాలు అడ్డుకుంటూ వస్తున్నాయి. మరోవైపు యుఏఈ, కువైట్లోని అమెరికా స్థావరాలపై శుక్రవారం ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ దాడులు కొనసాగాయి. యుఏఈలోని అల్ దఫ్రా ఎయిర్బేస్, కువైట్లోని అలీ అల్ సేలం ఎయిర్బేస్లపై ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్పై దాడి విషయంలో ఇజ్రాయెల్, అమెరికా తీరుపై గల్ఫ్ దేశాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రారంభించే ముందు తమకు ఎలాంటి ముందస్తు హెచ్చరిక ఇవ్వలేదన్నారు. ఫలితంగా ఇరాన్ ప్రతీకార దాడులను నిలువరించేందుకు తగినంత సమయం లభించలేదని గల్ఫ్ దేశాల ప్రతినిధులు ఆరోపించారు. ఇరాన్పై దాడి పశ్చిమాసియాలో విధ్వంసానికి దారి తీస్తుందని, తమ హెచ్చరికలను అమెరికా బేఖాతరు చేసిందని పేర్కొన్నారు.
ఇరాన్ దాడుల నుంచి తగినంత రక్షణ కల్పించలేదని ఓ ప్రతినిధి తెలిపారు. సొంత బలగాల రక్షణపైనే అమెరికా, ఇజ్రాయెల్ దృష్టి సారించాయని, గల్ఫ్ దేశాలను గాలికి వదిలేసినట్లు ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న క్షిపణి నిరోధక వ్యవస్థల సామర్థ్యం వేగంగా తగ్గుతుందన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అనవసరమైన యుద్ధంలోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను లాగారని అభిప్రాయపడ్డారు. ఈ విమర్శలపై స్పందించిన శ్వేత సౌధం ప్రతినిధి అన్నా కెల్లీ, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా ఇరాన్ దాడి చేసే సామర్థ్యాన్ని 90% తగ్గించామని, డొనాల్డ్ ట్రంప్ మిత్ర దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఇరాన్ ముప్పును శాశ్వతంగా తొలగించేందుకు ఈ దాడులు చేపట్టినట్టు తెలిపారు. దేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగ సిలిండర్ ధరను చమురు సంస్థలు 60 రూపాయల మేర పెంచాయి. అర్ధరాత్రి నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్లు తెలిపాయి. హైదరాబాద్లో గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధర 965 రూపాయలకు చేరింది. ఉజ్వల పథకం ద్వారా అందించే సిలిండర్ ధరలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రభావం దేశీయంగా వంట గ్యాస్ సరఫరాపై పడిన నేపథ్యంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధం కారణంగా ఎల్పీజీకి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అంచనా వేసిన కేంద్రం చమురు శుద్ధి సంస్థలపై ఎస్మా ప్రయోగించింది. వంట గ్యాస్ ఉత్పత్తిని భారీగా పెంచాలని ఆదేశించింది. ఇలా ఉత్పత్తి అయిన ఎల్పీజీని కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే విక్రయించాలని స్పష్టం చేసింది. దేశంలోని 33 కోట్ల మంది వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎల్పీజీని సరఫరా చేసేందుకు కేంద్రం కృషి చేస్తోంది. గల్ఫ్లో పరిస్థితుల కారణంగా డీజిల్, పెట్రోలు సహా వంట గ్యాస్ కొరత ఏర్పడే అవకాశముందని సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న కథనాల నేపథ్యంలో కేంద్రం చర్యలు చేపట్టింది. దేశంలో ఎలాంటి చమురు కొరత లేదని స్పష్టం చేసింది. వినియోగదారులకు సరిపడా నిల్వలున్నాయని తెలిపింది. అయితే వంట గ్యాస్ విషయంలో మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశానికి అవసరమైన ఎల్పీజీలో సుమారు 45% మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. మిగిలిన 55% వంట గ్యాస్ ను గల్ఫ్ దేశాలు సహా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దిగుమతుల్లో 85 నుంచి 90% సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి హర్మూజ్ జలసంధి గుండా వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం చమురు శుద్ధి సంస్థలపై ఎస్మా ప్రయోగించింది. చమురు శుద్ధి సంస్థలు ఎల్పీజీ ఉత్పత్తిని భారీగా పెంచాలని ఆదేశించింది. వాటిని కేవలం ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంకు మాత్రమే అందించాలని, ఈ 3 గృహ వినియోగదారులకే సరఫరా చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు ఎల్పీజీ ఉత్పత్తికి అవసరమయ్యే ప్రొపేన్, బ్యూటేన్తో పెట్రోకెమికల్స్ ఉత్పత్తి చేయడాన్ని నిషేధించింది. ఎల్పీజీని కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే విక్రయించాలని కేంద్రం ఆదేశించింది. ఇక రాష్ట్రంలో 1,30,00,000కు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెల 58 లక్షల నుంచి 60 లక్షల వరకు గృహ వినియోగ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. అంటే రోజుకు సగటున దాదాపు 2 లక్షల సిలిండర్లు వినియోగదారుల ఇళ్లకు చేరుతున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు ఉపయోగించే కమర్షియల్ సిలిండర్లు ప్రతి నెల దాదాపు 7 లక్షలు సరఫరా అవుతున్నాయి. ఇక పరిశ్రమల అవసరాల కోసం బల్క్ ఎల్పీజీ వినియోగం కూడా ప్రతి నెల సుమారు 20,000 నుంచి 22,000 టన్నుల గ్యాస్ వినియోగిస్తున్నారు. ఆటో రిక్షాలు, వాణిజ్య వాహనాలు ఉపయోగించే ఆటో ఎల్పీజీ వినియోగం కూడా నెలకు 9,000 నుంచి 10,000 టన్నుల వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో గ్యాస్ ను అత్యంత పొదుపుగా వినియోగించాలని అధికారులు కోరుతున్నారు. ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని హైదరాబాద్ శివార్లో కడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందులో పెట్టుబడులు పెట్టేందుకు ట్రంప్ నుంచి మస్క్ వరకు ముందుకొస్తారని వెల్లడించారు. హైదరాబాద్ శివారులోని హిమాయత్ సాగర్ వద్ద కొత్తగా నిర్మించిన ఎకో పార్కును సీఎం ప్రారంభించారు. మూసీ నది ప్రాజెక్టులో భూములు, ఆస్తులు కోల్పోయే వారిని అనాథలను చేయకుండా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా కొత్వాల్గూడలో 85 ఎకరాల్లో హెచ్ఎండిఏ అభివృద్ధి చేసిన హిమాయత్ సాగర్ ఎకో హిల్ పార్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ప్రజాపాలన, ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా అక్కడే బుద్వేల్, రాజేంద్రనగర్ ప్రాంతాల మధ్య ఔటర్ రింగు రోడ్డును అనుసంధానిస్తూ 488 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ట్రంపెట్ కు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అనంతరం ఎకో పార్కులోని విదేశీ పక్షుల కేంద్రాన్ని సందర్శించిన రేవంత్ రెడ్డి పార్కు అభివృద్ధి చేసిన తీరును అడిగి తెలుసుకున్నారు. సుమారు అరగంట పాటు ఎకో పార్కులోని పలు ప్రాంతాల్ని సందర్శించిన సీఎం అక్కడి పక్షులతో సరదాగా గడిపారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం హైదరాబాద్ శివారులో ప్రపంచంలోనే అత్యంత గొప్ప నగరాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎలన్ మస్క్, ట్రంప్ లాంటి వ్యక్తులు ఆ నగరం వైపు చూసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్ మహానగరం ప్రపంచంలోనే సుందరమైన నగరమని, ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసుకోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాలం మారింది, మన భవిష్యత్తు మారుతుంది. భవిష్యత్తు మారినట్టుగా మనం అభివృద్ధి చేసుకోవాలి. ఈ అభివృద్ధిలో భాగంగానే ఇవాళ అంతర్జాతీయ సంస్థల్ని పెట్టి చిన్న చిన్న కాలనీలు కాకుండా పెద్ద నగరమే నిర్మించుకోవాలని పెట్టుకున్నాం. ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని ఇక్కడ నిర్మిస్తున్నాము. ఇది ప్రారంభమే. ఇక్కడ రాబోయే రోజుల్లో వచ్చే అభివృద్ధి ప్రపంచంలో ఎవరైనా ఇలాన్ మస్క్ నుంచి ట్రంప్ కూడా ఇక్కడికి వచ్చి ఈ మధ్యకాలంలో ట్రంప్తో వాళ్ళ సంబంధించిన వ్యాపార సంస్థలతో కూడా మాట్లాడుతున్నాం. పెద్ద పెద్ద సంస్థల్ని ఇక్కడికి తీసుకొచ్చే విధంగా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈడ సర్కిల్ కడుతున్నాం, జంక్షన్ పెద్దది. ఈ ఏరియాలోనే మీకు కళ్ళు మూసి తెరిచే లోపల ప్రపంచంతో పోటీ పడే అభివృద్ధి ఇక్కడ నడుస్తుంది. అందుకే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎలివేటెడ్ కారిడార్స్తో పాటు ఇంటర్నేషనల్ స్థాయి అభివృద్ధి ఇక్కడ జరగబోతుంది. హైదరాబాద్ను అభివృద్ధి చేసుకుందామంటే కొందరు అడ్డుపడుతున్నారని పరోక్షంగా మాజీ మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిల్ని ముఖ్యమంత్రి విమర్శించారు. ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంటే గుంపులు వచ్చి అడ్డం పడుతున్నారు. ఆ యొక్క మస్తు సార్లు మంత్రి అయింది. ఆ యొక్క ఈ ప్రాంతం అంతా తిరిగింది. ఎన్నడన్నా మీకోసం ఆ అక్క ఆలోచన చేసిందా? ఇవాళ మీకు మంచి జరుగుతుంటే ఎంబడి తీసుకొని వచ్చి అందరినీ ఇడ తిప్పి చూపిస్తుంది అక్క. ఆ అక్క ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. మీ నాయకులకు కడుపులో మంట ఉండొచ్చు. నేను చేయలేని ఇంకోటి చేస్తే అప్పుడప్పుడు పిల్లలు ఉంటారు, వాన పడ్డప్పుడు పిట్టగూళ్ళు కడితే వాని గట్టనికి రాక ఎవడని కడితే దాని మీద దుంకి పలగొట్టేసి ఉరుకుతాడు సందులో. గట్లనే ఉంది. నేను ఏదైనా చేయబోతే కేటీఆర్ వచ్చేసి నేను అన్ని నువ్వు ఏం చెప్తే అది నేను అడ్డం పడతా అని. ఇట్లాంటివి మానేయండి. యూపీలో గంగా, గుజరాత్లో సబర్మతి, ఢిల్లీలో యమునా నదుల్ని ఎలా అభివృద్ధి చేశారో హైదరాబాద్లో మూసీ నదిని కూడా రూపురేఖలు మారుస్తామని పునరుద్ఘాటించారు. అభివృద్ధి చేయాలంటే కొంత భూములు అవసరమని పేర్కొన్న ముఖ్యమంత్రి అందుకోసం భూములు కోల్పోయే వారికి తగిన పరిహారమిచ్చి ఆదుకుంటామన్నారు. మూసీ చుట్టూ వ్యాపార సముదాయాల్ని ఏర్పాటు చేసే నైట్ టూరిజాన్ని తీసుకొస్తామన్నారు. తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాబోయే రోజుల్లో శంషాబాద్ కేంద్రంగా దేశంలోని ముఖ్య నగరాలకు బుల్లెట్ ట్రైన్ పరుగులు తీస్తుందన్నారు. మరి రీజనల్ రింగ్ రోడ్డు కట్టాలన్నా, రేడియల్ రోడ్స్ వేయాలన్నా, బుల్లెట్ ట్రైన్ నిర్మించాలన్నా ఎవరితో ఒకరితో ఏదో కొంత భూమి తీసుకోవాల్సిన పరిస్థితి. భూమి పోయిన దుఃఖం ఉంటుంది, కానీ ఇంకో దగ్గర అంత భూమి కొనుక్కునేటట్టు మీకు మంచి నష్టపరిహారం ఇప్పించే బాధ్యత నాది. మిమ్మల్ని అనాథం చెయ్యను. మీ ఆస్తి ఎక్కడికి ఒకవేళ అక్కడ పోతే జర అసూట పోయి కొనుక్కుంటాం. ఒకవేళ మీ భూమి పోయినా, మీ ఇల్లు పోయినా మీకు మంచి సౌలతులు కల్పించి మీకు మంచి నష్టపరిహారం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూసబెట్టి మాట్లాడి చేస్తాం. మీరు మాకు శత్రువులు కాదు, మీరు మాకు మిత్రులు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ సీఎం కీలక ప్రకటన చేశారు. ఏ నియోజకవర్గంలోని నిరుపేదలకు ఆ నియోజకవర్గంలోనే ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రజలు ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మొదటి రోజే రాష్ట్ర వ్యాప్తంగా 5,544 ఫైళ్లు పరిష్కారమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 99 రోజుల కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 40,071 వార్డుల్లో మొదటి రోజు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వివిధ ప్రాంతాల్లో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అధికారులు శ్రద్ధతో నిర్వహించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మహబూబాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మంత్రులు, అధికారులందరూ బాధ్యతగా విధులు నిర్వహిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రజలకు మరి కార్యక్రమం జరుగుతున్న విషయాన్ని తెలియజెప్పి ప్రజలు వచ్చే విధంగా, ప్రజలు మరి వాళ్ళ సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చే విధంగా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి వెళ్ళి మనం ప్రజల సమస్యలను తీసుకొని అక్కడ పరిష్కారం అయ్యేటివి వెంటనే అక్కడ పరిష్కారం చేస్తూ
కొంత పరిష్కారం కావాల్సినవి ఉన్నాయో వాళ్ళకి తెలిసే విధంగా మీరు అధికారుల ద్వారా అవి కూడా పరిష్కరింపజేయాలనేది మా యొక్క అభిప్రాయం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తగిన కార్యాచరణను రూపొందించుకోవాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ అధికారుల్ని ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై ఉమ్మడి జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా విజయవంతం చేయాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ కోరారు. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అగ్రభాగాన నిలిపేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని చైర్మన్ సామినేని సుజాత, కమిషనర్ సంపత్ కుమార్ ప్రారంభించారు. ముందుగా కార్యాలయంలో కౌన్సిలర్లు మెప్మా, పారిశుద్ధ్య సిబ్బందితో ప్రగతి ప్రణాళిక ప్రతిజ్ఞను చేయించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం నాగినేపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనుల్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. పలు దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపు పనుల్ని మరింత వేగవంతంగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మొదటి రోజే 5,544 సమస్యలు పరిష్కారమయ్యాయి. కార్యక్రమంలో అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలని మంత్రులు సూచించారు. రాజ్యసభ నామినేషన్ల పరిశీలన పూర్తయింది. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికాగా కాంగ్రెస్ అభ్యర్థులు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారి నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో 2 రాజ్యసభ సభ్యుల సీట్లు ఖాళీగా ఉండగా 2 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో నామినేషన్ల ఉపసంహరణ తేదీ వరకు వేచి ఉండి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ నెల 9వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండగా వచ్చే సోమవారం ఉపసంహరణ సమయం ముగిసిన తరువాత అధికారికంగా ప్రకటన చేసి ఆ వెంటనే వాళ్లకు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. దీంతో ఈ నెల 16వ తేదీన రాజ్యసభ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై సోమవారం సభలో చర్చ జరగనుంది. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ వెల్లడించింది. సోమవారం నుంచి మలివిడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనుండగా తొలి రోజు స్పీకర్పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం సభకు తప్పనిసరిగా హాజరు కావాలని బీజేపీ, ఎన్డీఏ పక్షాలు, కాంగ్రెస్ ఇతర విపక్షాలు విప్ జారీ చేశాయి. ఆ అబ్బాయి వయస్సు 16 ఏళ్లు. ఆడుతూ పాడుతూ చలాకీగా ఉండాల్సిన వయసులో మంచానికే పరిమితమయ్యాడు. కదల్లేడు, మెదల్లేడు. కాస్త గట్టిగా పట్టుకుంటే భరించలేని నొప్పంటాడు. పటుత్వం లోపించడంతో ఎముకలు బలహీనంగా మారాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం లేదు. జన్యుపరమైన రుగ్మతలతో ఎదుగుదల పూర్తిగా లోపించిన కన్న కొడుకును చూసి కన్నీళ్లు కార్చడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఆ తల్లిదండ్రులది. అమాయకంగా కనిపిస్తున్న ఈ బాబు వయస్సు 16 ఏళ్లంటే ఎవరైనా నమ్ముతారా? కాని ఇది నిజం. 8 ఏళ్ల బాలుడిలా కనిపిస్తున్న ఈ అబ్బాయి పేరు నిరంజన్. అందరిలాగే ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లిన నిరంజన్ జీవితం 8 ఏళ్ల క్రితం ఒక్కసారిగా మారిపోయింది. తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. దీంతో వరంగల్, హైదరాబాదుల్లో ఎన్నో ఆస్పత్రులకు చూపించారు తల్లిదండ్రులు. మూత్రపిండాలు ఒకటి పెద్దగా, మరొకటి చిన్నగా ఉన్నాయని చెప్పి శస్త్రచికిత్స చేయించారు. ఆ తర్వాత పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. జన్యుపరమైన డిఎండి వ్యాధి బారిన పట్టంతో నిరంజన్ ఇప్పుడు పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. నిరంజన్ తల్లిదండ్రులు రామగోపాలచారి, మానస. స్వస్థలం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం. ఓ బాబు, మరో పాపతో ఉపాధి వెతుక్కుంటూ హన్మకొండకు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. కొంతకాలం సంతోషంగానే ఉన్న కొడుకు అనారోగ్యం వారి ఆనందాన్ని ఆవిరిచేసింది. కుమారుడి ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు మొక్కని దేవుడు లేడు, తిరగని ఆసుపత్రి లేదు. వారు సంప్రదించిన ప్రతి ఆసుపత్రిలోనూ దేవుడిపై భారం పెట్టాలి అన్న సమాధానమే ఎదురైంది. చికిత్స ఖర్చుల కోసం ఉన్నదంతా అమ్మి వెచ్చించినా ఆశించిన ఫలితం కనపడలేదు. నిస్సహాయ స్థితిలో ఆ పేద కుటుంబం 8 ఏళ్లుగా పోరాడుతోంది.
గాంధీ హాస్పిటల్కి వెళ్ళినాము. అక్కడ 2 months ఉన్నాము. స్కానింగ్ చేసి అన్నీ చూసి అపోలో అలా చూస్తే బ్లాడర్కును కిడ్నీకి నాళం మూసుకుపోయిందన్నారు. దానివల్ల సర్జరీ జరిగింది. పారాథైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది. క్రియాటిన్ ప్రతి నెల చేస్తూనే ఉన్నాము. పెరుగుతూ 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 అది అట్లనే వచ్చేసింది. సంతోషంగా కొడుకుని దగ్గరికి తీసుకుందామంటే కూడా తీసుకోలేని పొజిషన్. ఆపరేషన్ చేసినాక స్టంట్ వేసినాక బాగానే ఉన్నాడు. స్టంట్ తీసేసినాక జస్ట్ ఒక 1 year దాకా బాగానే ఉన్నాడు. 1 year తర్వాత బాబు మొత్తం ఇక అయిపోతుంది. ఇక ఏది ఎనర్జీ అంతా పోతుంది. బోన్స్ పెరగడం లేదు, గ్రోతింగ్ లేదు, ఏం లేదు. ఇలా ఎందుకు అవుతుంది అని చెప్పి మేము మళ్ళీ గాంధీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ 6 months డాక్టర్స్ అంట. ఈయనకు చేసిన డాక్టర్లు మనకు రిపీట్ లేరు. మేము అక్కడ అడిగితే మాకు తెలియదు కదా, రిపోర్ట్ చూసిన వాళ్ళు చూసినాక ఇది ఇట్లా చేసిల్లు అట్లా చేసిల్లు అని చెప్పిళ్ళు. అట్లా అని చెప్పి మళ్ళీ లిమ్స్, యశోద, అపోలో ఇవన్నీ తిరిగినాం. ఇవన్నీ తిరిగి అన్ని ట్రీట్మెంట్ దాకా చేసరికి బాబు నడక అనేది బంద్ అయిపోయింది. ఇక మా భార్య మీద బంగారం అమ్మినాం, ఉన్న ఇల్లు అమ్మినాం, జాగలు అమ్మినాం, అన్నీ అమ్మినాం. అన్నీ మొత్తం ఇప్పుడు నిల్లిగా మా దగ్గర ఏం లేదు. ఓన్లీ మేము ఉన్నామంటే ఉన్నాం అంతే. మేము గవర్నమెంట్ చుట్టూ తిరిగినాం, అందరి చుట్టూ తిరిగినాం. కానీ అటు తిరగాలంటే ఇటు బాబుని పట్టుకోవాలి, అటు తిరగాలి పరిస్థితి. తండ్రి ప్లంబర్గా, తల్లి క్యాంటీన్లో రోజువారీ పనిచేస్తేనే ఈ ఇల్లు గడుస్తుంది. దీనికి ఆసుపత్రి ఖర్చులు కూడా తోడవటంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. అయినప్పటికీ కుమారుడి చిరునవ్వు కోసం ఆ దంపతులు ఆశను వదలకుండా పోరాటం కొనసాగిస్తున్నారు. 16 ఏళ్ల నిరంజన్ను చంటిబిడ్డలా చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. కదల్లేని పరిస్థితిలో ఉన్న నిరంజన్కు సెల్ఫోన్, టీవీ మాత్రమే వినోదం. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్న న్యూస్ చూశాడు. ఆయనను ఒక్కసారైనా కలవాలనే కోరికను వ్యక్తం చేస్తున్నాడు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కలవాలనుందని చెబుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి కాడికి, అలాగే పవన్ కళ్యాణ్ కాడికి కూడా వెళ్ళాలనుకుంటున్నాం. హెల్త్ పరంగా కొద్ది ఇల్లు కోసం సాయం చేయమని అడుగుతున్నాం. మంచం పట్టిన కుమారుడు బాగవ్వాలని తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆర్థికంగా నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లిదండ్రులు ప్రభుత్వం, దాతల సాయం కోరుతున్నారు. దయార్థ హృదయులు 7386141282 ఫోన్ నంబర్ ద్వారా సాయం అందించాలని వేడుకుంటున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాలకు కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి విచ్చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద జగద్గురువులకు దుర్గమ్మ దేవస్థాన అధికారులు, అర్చకులు మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి స్వామివారిని శోభాయాత్రగా కొండపైకి తీసుకెళ్లారు.